క్రీస్తు ప్రభునందు ప్రియమైన వార్లరా, మరి క్రైస్ట్ చర్చ్ కర్నూలు ఛానల్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాలపు శుభాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన వార్లరా, మరి లెంట్ దినాల్లో మనం ఉంటూ ఉంటగా మరి ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడబోయే వాక్య సందేశాన్ని వినే ముందు ఒక చిన్న ప్రార్థనతో మరి యొక్క వాక్య సందేశాన్ని మనం ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, మరి ఉదయకాలం నా ప్రవ్వా, మరి గడిచిన రాత్రంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి మరి యొక్క నీ వాక్యాన్ని వినగలిగే గొప్ప భాగ్యమును మాకు దయచేసినందులకై నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నీ వాక్యాన్ని మేమందరము కలిసి ధ్యానించబోతుంటగా ఈ వాక్యంతో మాతో మాట్లాడి మరి దినానికి కావలసినటువంటి ప్రోత్సాహాన్ని, బలాన్ని, విశ్వాసాన్ని ఈ వాక్యం ద్వారా మాకు దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వార్లరా, ఈ సమయంలో దేవుడు మరి మనకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుంచి 27వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 22వ వచనము. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురంలాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానీయను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకములకు కర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, మరి ఈ ఉదయకాలమున మేమందరం కలిసి నీ వాక్యాన్ని ధ్యానించబోతుంటగా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వార్లరా, మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వార్లరా, సర్వసాధారణంగా ఒక జాబ్ ఇంటర్వ్యూకి మనం వెళ్ళినా లేదా మరి ఒక జాబ్ ట్రయల్స్లో మనం ఉన్న ఆ ఇంటర్వ్యూయర్స్ మనల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనల్ని అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మీకు అనుభవం ఉన్నదా, ఆర్ యు ఎక్స్పీరియన్స్డ్ అని వాళ్ళు ఒక ప్రశ్నను చాలా మందిని అడుగుతూ ఉంటారు. అంటే ఒక ఉద్యోగం మనం పొందుకోవాలంటే మనకు కావాల్సింది ఏంటి అంటే అనుభవము. అనుభవాన్ని గురించి మాట్లాడితే మరి భక్తుడైనటువంటి మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన మరి యుక్త వయసులో ఉండగా మరి ఆయన మరి సామెతల గ్రంథాన్ని ఆయన రచిస్తాడు ప్రేమికులారా. కానీ ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన అనుభవపూర్వకంగా మరి ప్రసంగి గ్రంథాన్ని ఆయన రాస్తాడు. ప్రసంగి గ్రంథంలో ప్రేమికులారా అనేక రకాలైనటువంటి మాటలు దేని ద్వారా ఆయన రాశాడు అంటే ఆయన జీవితకాలం అంతట్లో ఆయన అనుభవించి ఆయన అనుభవపూర్వకంగా నేర్చుకున్నటువంటి మాటలన్నిటినీ ప్రసంగి గ్రంథంలో రాస్తాడు. అందుకే ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమే అని ప్రసంగి మనకు బోధిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మనిషి జీవితంలో తాను చదివి నేర్చుకున్న దానికంటే తాను అనుభవించి నేర్చుకున్న దానికి చాలా విలువ ఎక్కువ. అలాంటి విషయాలే మనిషి తన జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోలేడు. ఈరోజు అలాంటి అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వాలి తన వాక్యం ద్వారా అని ఆశపడతా ఉంటున్నాడు. దాంట్లో భాగంగా ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని రకాలైనటువంటి అనుభవాల గుండా దేవుడు నడిపించాడు. ఈరోజు మన జీవితంలో కూడా మరి ఈ సంవత్సరంలో కొన్ని రకాలైనటువంటి అనుభవాల గుండా మనం నడవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో చాలా సంతోషంగా మనం గడుపుతూ ఉంటాం. సార్లు మన జీవితంలో చాలా దుఃఖంగా మనం గడుపుతూ ఉంటాం. కొన్నిసార్లు అయోమయ స్థితి అనే అనుభవం గుండా మనం నడవాల్సి వస్తుంది. ఇలా మన రకరకాలైనటువంటి అనుభవాలను మనం మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎలాంటి అనుభవాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాడు అంతిమంగా అన్నదే ఈరోజు మన యొక్క ఈ ధ్యానాంశం.
కాబట్టి చదువుకున్నటువంటి లేఖన భాగం విషయాన్ని మనం పరిశీలన చేస్తే నిర్గమాకాండంలోని 15వ అధ్యాయాన్ని ప్రియమైన దేవుళ్ళారా జాగ్రత్తగా గమనిస్తే మరి 1వ వచనం నుంచి 21వ వచనం వరకు ఇదంతా కూడా మరి జనులు పాడినటువంటి పాటగా మరి మిరియాము మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ మరి మోషే దేవుణ్ణి స్తుతిస్తూ పాడినటువంటి కీర్తనగా మనము చదవవచ్చు లేదా చూడవచ్చు. ఆ ముందు అధ్యాయంలో అనగా నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుడు చాలా మరి ఉన్నతంగా మరి ఇశ్రాయేలు ప్రజలను ఆయన విమోచిస్తాడు, ఆయన రక్షిస్తాడు. మరి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి మరి ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించినట్టు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని ద్వారా 22వ వచనం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూస్తే మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగు చేయగా అనే మాటను మనం గమనించవచ్చు. అంటే అంతకు ముందు ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి అనుభవాన్ని వారి జీవితాల్లో కలిగి ఉన్న వారిగా వారు ఉన్నారు అంటే ఎర్ర సముద్రపు అనుభవం గురించి మనం మాట్లాడితే ప్రియమైన దేవుని ద్వారా మరి వారి ముందేమో ఎర్ర సముద్రం ఉంది, వారి వెనకాలేమో ఫరో తరుముతూ వారిని వస్తూ ఉంటున్నాడు. అలాంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరి మోషే దేవునికి ప్రార్థన చేసి మరి దేవుని యొక్క ప్రార్థన పూర్వకంగా మరి తన దగ్గర ఉన్నటువంటి దేవుని కర్రతో ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని తాకగా అది 2 పాయలుగా అయినట్టు మనం గమనించవచ్చు. ఎర్ర సముద్రపు అనుభవంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితంలో ఏ పాఠాన్ని వారు నేర్చుకున్నారు అంటే ప్రియమైన దేవుని ద్వారా వారి జీవితాల్లో అట్టి గొప్ప కార్యాన్ని చేసినటువంటి లేదా అట్టి గొప్ప కార్యాన్ని అద్భుత కార్యాన్ని చెవి చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో దేవుణ్ణి స్తుతించే వారిగా వారు ఉంటున్నారు. ఆ విషయాన్ని 15వ వచనంలోని మరి 15వ అధ్యాయంలోని మరి 1వ వచనం మొదలుకొని 21 వచనాల్లో మనం చూస్తాం. వారు ఎర్ర సముద్రపు అనుభవంలో దేవుణ్ణి స్తుతించే వారిగా వారు ఉంటారు. అంటే మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని ద్వారా దేవుని ఆశ్చర్య కార్యాలను మనం చూసినప్పుడు, దేవుని అద్భుత కార్యాలను మన జీవితాల్లో పొందుకున్నప్పుడు కొన్నిసార్లు మనం కూడా ఇశ్రాయేలు ప్రజలకు మళ్ళీ దేవుణ్ణి స్తుతించే వారిగా, దేవుణ్ణి ఆరాధించే వారిగా, దేవుని నామాన్ని గణపరిచే బిడ్డలుగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని ద్వారా ఒకవేళ దేవుని అద్భుతాలను చూస్తూ కూడా నీ జీవితంలో దేవుని స్తుతించే వాడిగా నువ్వు ఉండకపోతే ఈ దినమే మరి ఎర్ర సముద్రపు అనుభవం గుండా నడిపింపబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే దేవుని స్తుతించారో మనం కూడా దేవుని అద్భుతాలను చూసిన వారిగా దేవుని స్తుతించడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఆ తర్వాత విషయాల్ని మనం చూస్తే ఎర్ర సముద్రము అనుభవంలో నుంచి వస్తున్నటువంటి వారిని దేవుడు 2వ అనుభవంలోనికి ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు. ఈ అనుభవము చాలా విచిత్రమైన అనుభవం. మోషే ఎర్ర సముద్రము నుండి అంటే వారి ప్రయాణము ఎర్ర సముద్రం నుండి ప్రారంభించబడింది. ఎర్ర సముద్రం నుండి వారు బయలుదేరి షూరు అరణ్యంలోనికి వారు వెళ్ళి దాని గుండా 3 దినములు నడిచిరి. ఎర్ర సముద్రము అనుభవములో దేవుని స్తుతించే వారిగా ఉన్నారు. షూరు అనుభవంలో వారు ఎలాంటి వారు అంటే షూరు అనే మాటకు అర్థం ఏంటి అంటే ప్రియమైన దేవుని ద్వారా అడ్డుగోడ. షూరు అరణ్యంలో మరి అబ్రహాము భార్య అయినటువంటి సారాయి యొక్క మరి దాసురాలు కూడా నడిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే హాగరు కూడా ఈ షూరు అనుభవాన్ని కలిగినటువంటి స్త్రీగా మనం గమనించవచ్చు ఆది కాండములో. సరే, మరి ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఈ షూరు అరణ్యంలో నడిపిస్తూ వస్తూ ఉంటున్నాడు. షూరు అనే మాటకు అర్థము అడ్డుగోడ. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలాంటి అనుభవాన్ని ఇస్తూ ఉంటున్నాడంటే అడ్డుగోడ అనుభవాన్ని ఆయన ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని ద్వారా మరి అద్భుత కార్యాలను చూసిన మనమే, అద్భుత కార్యాలను చూసినటువంటి ఇశ్రాయేలు ప్రజలే తర్వాత ఎలాంటి అనుభవాన్ని చూడాల్సి వచ్చింది అంటే షూరు అనుభవాన్ని వారు ఎదుర్కొనాల్సి వచ్చింది. అంటే అడ్డుగోడలు వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని ద్వారా అన్ని రోజులు ఆశీర్వాదకరంగానే ఉంటాయా, అన్ని దినాలు సంతోషకరంగానే ఉంటాయా అంటే అనే కాదు. కొన్ని దినాలు అడ్డుగోడల్లా మనకు ఉంటాయి. అంటే ఏ విషయాన్ని గురించి మనం ప్రార్థన చేసినా, ఏ విషయాన్ని గురించి కూడా మనము దేవుని సన్నిధానంలో ప్రాధేయపడినా అవన్నీ కూడా అడ్డుగోడలుగా మనకు ఉంటాయి. అంటే కొన్నిసార్లు మన పాపమే మనకు అడ్డుగోడగా వ్యవహరిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుడా. అలాంటి అడ్డుగోడ అనుభవంలో అంటే షూరు అనుభవంలో దేవుడే మరి వీరిని నడిపించిన వాడిగా ఉంటున్నాడు. అడ్డుగోడ అనుభవాలు మన జీవితాల్లో కొన్నిసార్లు మన తప్పిదాలని బట్టి రావచ్చేమో కానీ కొన్నిసార్లు దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో బయలుపరచడానికి దేవుడు అట్టి అనుభవాన్ని మనకు దయచేస్తాడు అనే సత్యాన్ని గ్రహించే వారిగా మనం ఉండాలి. అడ్డుగోడ అనుభవంలో 3 దినాలు వారు నడిచారు. అడ్డుగోడ అనుభవంలో
వారు దాహంగా ఉన్నారు, వారు దప్పికగా ఉన్నారు. ఆ అడ్డుగోడ అనుభవంలో వారికి కొరత ఉంది. ఆ ముందు ఎర్ర సముద్రపు అనుభవంలో సమృద్ధి ఉంది, దేవుడు వారితో ఉన్నాడు, మరి వారు స్తుతించే వారిగా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అడ్డుగోడను అనుభవిస్తూ, అంటే షూరు అరణ్యాన్ని అనుభవిస్తూ వారు నీరు లేని వారిగా ఉంటారు. మన జీవితాల్లో కూడా అడ్డుగోడలు ఉన్నప్పుడు మన జీవితం చాలా డ్రైగా అనిపించవచ్చు. మన ఆత్మీయ జీవితం, భౌతిక జీవితం, స్పిరిచువల్లీ చాలా డ్రై సిచ్యువేషన్లో మనం ఉంటాం ప్రియమైన దేవునులారా. అయితే మనము ఈ అడ్డుగోడ అనుభవంలోంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, అడ్డుగోడ అనుభవము చాలా తాత్కాలికమైనది, అది శాశ్వతమైనది కాదు. ఆ అడ్డుగోడ అనుభవంలో వాళ్ళు ఏం చేశారంటే ఆగకుండా నడిచే వారిగా వారు ఉంటున్నారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అంతలో వారు ఎక్కడికి వెళ్ళారు అంటే 22వ వచనంలో మనం చూస్తే ప్రియమైన దేవుని ద్వారా, అచ్చట వారికి నీళ్లు దొరకలేదు, అంతలో వారు మారాకు చేరిరి. ఎర్ర సముద్రపు అనుభవాన్ని మనం చూసాం, ఆ తర్వాత షూరు అనుభవాన్ని మనం చూసాం, ఇప్పుడు మారా అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అడ్డుగోడ అనుభవంలో వారు కొనసాగించే వారిగా ఉన్నారు, నడిచే వారిగా ఉన్నారు. వారి జీవితాల్లో అయితే మరి దాహంగా ఉన్న వారిగా వారు ఉంటున్నారు. ఇప్పుడు మరి మారా అనుభవానికి వచ్చినటువంటి వారు ఎలాంటి మరి పరిస్థితులు వారు ఎదుర్కొంటా ఉంటున్నారంటే, చేదైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటా ఉంటున్నారు. 23వ వచనం చూస్తే, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అని పేరు కలిగెను. మన జీవితాల్లో కూడా ప్రేమ దేవుడురా, దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు అంటే, చేదైనటువంటి అనుభవాలను మనం రుచి చూడడానికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు కదా. అన్ని రోజులు మరి సంతోషంగా ఉండవు ప్రియమైన దేవుడురా. ఈ లెంట్ కాలంలో మరి చేదైన అనుభవాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనము దేవుని సమక్షంలో, అంటే దేవుని చెంతకు మనం వాటిని మరి తీసుకొని వచ్చే వారంగా మనం ఉండాలి. అయితే షూరు అరణ్యంలో నడిచినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎంత గొప్ప కీడును వారు చేశారో తెలుసా? వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటంటే 24వ వచనంలో, మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా. వాస్తవానికి ప్రియమైన దేవునులారా, మోషే మీద కాదండి వాళ్ళ కోపము, దేవుని మీదే వాళ్ళు సనిగారు ఆ దినము కదా. మనం కూడా చేదు అనుభవం గుండా నడిచేటప్పుడు మన జీవితాల్లో ఆ చేదైనటువంటి దినాలని బట్టి మనము దేవుణ్ణి సనుగుతూ ఉంటాం. మరి ఒక నెగిటివ్ లేదా ఒక కష్టం మన జీవితంలోకి రాగానే మరి మనం వెంటనే ఎవరిని నిందిస్తాము అంటే దేవుణ్ణి నిందించే వారిగా మనం ఉంటాం. ఆ దినము మరి నీటిని సైతము పాయలుగా చేసి, అక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ప్రియమైన దేవుడు లేదా, నీటిని పాయలుగా చేసినటువంటి దేవుడు మరి ఆ సముద్రంలో ఉన్నటువంటి నేలను ఆరిన నేలగా మార్చాడంట. ఎంత విశేషకరమైనటువంటి సంగతి కదా. అంత కొద్ది సమయంలో ఆ నేలను ఎన్నో రోజుల నుంచి, ఎన్నో ఏండ్ల నుంచి తడవబడినటువంటి నేలను దేవుడు ఆరిన నేలగా మార్చాడు. ఇలాంటి అనుభవాన్ని రుచి చూసిన ఇశ్రాయేలు ప్రజలు మారా అనే నీళ్ళ దగ్గరికి రాగానే, నీళ్ళైతే ఉన్నాయి కానీ ఆ నీళ్లను దేవుడు మారుస్తాడులే అనే విశ్వాసాన్ని కనపరిచే వారిగా కాకుండా, ఆనాడు ఎర్ర సముద్రంలోని నీళ్లను పాయలుగా చేసిన దేవుడు ఈ మారా నీళ్లను మధురంగా మార్చలేడా అనే విశ్వాసాన్ని కనపరిచే వారిగా కాకుండా, మరి దేవుని మీద సనిగే వారిగా, మోషే మీద సనిగే వారిగా వారు ఉంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో చేసినప్పుడు దేవుణ్ణి స్తుతించే వాడిగా నువ్వు ఉన్నావు, దేవుణ్ణి స్తుతించే మరి భక్తురాలిగా నువ్వు ఉన్నావు. కానీ ఒక చిన్న కష్టం నీ జీవితంలో రాగానే, మారా అనుభవము లేదా మారా లాంటి పరిస్థితులు నీ జీవితంలో తలెత్తగానే దేవుణ్ణి నిందించే, దేవుని మీద సనిగే వ్యక్తిగా నువ్వు ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. ఈ లెంట్ కాలంలో అలాంటి స్వభావం నీలో ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరి నీటిని పాయలుగా చేయగలిగినటువంటి దేవుడు మరి ఆ మారా నీళ్లను మధురంగా మార్చలేడా అనే విషయాన్ని మనం గ్రహించాలి, విశ్వాసాన్ని కనపరచాలి. మరి విశ్వాసాన్ని దేవుడు పరీక్షించినట్టుగా ఆ తర్వాతి వచనాల్లో మనం చదువుతాం ప్రియమైన దేవుడు. అయితే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ ఇశ్రాయేలు ప్రజలు కాదు, కానీ ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనకు దృష్టాంతంగా లేదా ఒక మోరల్గా ఎవరిని మనం తీసుకోవాలంటే మోషేని మనం తీసుకోవాలి. అన్ని అనుభవాల్లో మోషే కూడా వీళ్ళతో నడిచే వారిగా ఉంటున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రజలు దప్పికగొని మోషే మీద, దేవుని మీద సనుగుతున్నారో, మోషే ఎవ్వరి మీద సనగలేదు ప్రియమైన దేవునులారా. ఆయన చేసినటువంటి పని ఏంటంటే, అతడు 25వ వచనం, అతడు యెహోవాకు మొరపెట్టెను.
యెహోవాకు మొరపెట్టడానికే ఈ 40 రోజుల లెంట కాలము మనకు ఇవ్వబడింది అనే విషయాన్ని మనం గ్రహించాలి. యెహోవాకు మొరపెట్టడానికే మనము అనుభవిస్తున్నటువంటి అనుభవాన్ని, మనం ఉన్నటువంటి స్థితిని యెహోవా దగ్గరికి తీసుకొని రావటానికి దేవుడు నిన్ను ఈ పరిస్థితిలో ఉంచాడేమో ఒకసారి గమనించు ప్రియమైన దేవుని బిడ్డ. మరి కాబట్టి మోషే చేసినట్టుగా ఇశ్రాయేలు ప్రజలు ఆశ్చర్య కార్యాలను చూసి కూడా దేవుని సనిగిన వారిగా ఉంటే, మరి అన్ని అనుభవాల గున్న నడిచినటువంటి మోషే ఓపిగ్గా దేవుణ్ణి స్తుతించినట్టుగా, యెహోవాకు మొరపెట్టినట్టుగా అక్కడ మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో కూడా సనిగే వారంగా కాకుండా, గొనిగే వారంగా కాకుండా, దేవుడు నా జీవితంలో ఇది చేయలేదు ఎందుకు అని దేవుణ్ణి ప్రశ్నించే వారిగా కాకుండా, మోషేలాగా దేవుణ్ణి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఆ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. మోషే ఎప్పుడు దేవుని ప్రార్థించాడో తెలుసా? అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాదు ప్రియమైన దేవునులారా. పరిస్థితులన్నీ అనుకూలించినప్పుడు, పరిస్థితులంతా చేదుగా ఉన్నప్పుడు, మార అనుభవంలో దేవునికి మొరపెట్టే వాడిగా దేవుని సేవకుడైనటువంటి మోషే ఉంటా ఉంటున్నాడు. చేదైన దినాలను నువ్వు నీ జీవితంలో అనుభవిస్తూ ఉంటున్నావేమో. అయితే మనము మోషేకు మళ్ళీ దేవుణ్ణి మొరపెట్టే వారిగా, దేవుని స్తుతించే వారిగా ఈ ఉదయకాలన జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత మరి దేవుడు అక్కడ రాయించినటువంటి మాట ఏంటంటే ప్రియమైన దేవునులారా, మరి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు ఒక చిన్న సులువైనటువంటి వాళ్ళు అనుకున్నారు ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం అని వారు అనుకున్నారు. కానీ ఒక చిన్న సొల్యూషన్ దేవుడు వారికి ఇచ్చాడు. మోషేకు దేవుడు పిలిచి, అయ్యా మరి మీ ముందున్నటువంటి నీళ్లు చాలా చేదుగా ఉన్నాయి కదా, నేను ఒక చెట్టుని చూపిస్తా, ఆ చెట్టును తీసుకొని వెళ్ళి నువ్వు ఏం చేస్తావంటే ఆ నీళ్ళలో వెయ్యి, ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మారిపోతాయి, అప్పుడు అవి తాగగలిగేట్టుగా మరి మీకు ఉంటాయి అన్నప్పుడు మోషే దేవుడు చెప్పినట్టుగా చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మధురంగా మార్చబడ్డాయి. ప్రియమైన దేవునులారా, మరి మార అనుభవంలో ఉన్నటువంటి మనము, మన కష్టాలు పోవు అని బాధపడుతున్నటువంటి మనము అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెడితే దేవుడు మరి మన కష్టాన్ని, మరి నా సమస్య చాలా గొప్పది అనుకున్నటువంటి మన సమస్యను ఒక చిన్న ఆన్సర్తో దాన్ని పరిష్కరించే వారిగా ఉంటా ఉంటున్నాడు. ఆనాడు దేవుడు మోషేకు చూపించినటువంటి ఆ చెట్టు ఈ దినము ఏమై ఉంటా ఉంటుంది అంటే ఈ వాక్యమే, మన వాక్యమే కదా. వాక్యము ఎప్పుడైతే వాక్యంతో మనం నింపబడతామో, వాక్యంతో మనము తడపబడతామో ప్రియమైన దేవుడురా, చేదుగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుడు మధురంగా మార్చగలిగే దేవుడుగా ఆయన ఉంటా ఉంటున్నాడు. ఈ సత్యాన్ని గ్రహించిన నీవు ఏం చేయాలో తెలుసా? అనుదినము వాక్యాన్ని చదివే వారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుడురా, ఈ అనుభవాలన్నిటి గుండా దేవుడు ఎందుకు నిన్ను నడిపిస్తూ ఉంటున్నాడో తెలుసా? బయట ఉన్నటువంటి వ్యక్తులకు, మరి దేవుని బిడ్డలు అయినటువంటి మనకు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉపవాసం చేస్తున్నారు, మనం కూడా ఉపవాసం చేస్తూ ఉంటున్నాం. అయితే వారికి మనకు ఉన్నటువంటి ఉపవాస వ్యత్యాసం ఏంటో తెలుసా? వాళ్ళు ఉపవాసం చేసిన తర్వాత, ఉపవాస దినాలన్నీ అయిపోయిన తర్వాత వారు వాళ్ళలాగానే మనుషులకు, కుటుంబాలకు, సంఘానికి, సమాజానికి వారు కనిపిస్తారు. కానీ ఈ ఉపవాస కాలంలో మరి నమ్మకంగా, విశ్వాసంగా ఉపవాసం ఉంటున్న మనము ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత ఉపవాస దినాల్లో మనం కనపరిచినటువంటి నిష్టను, మనం కనపరిచినటువంటి భక్తిని బట్టి మరి మార్పు చెందినటువంటి వారిగా మనం ఉండాలి. ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత మరి నిన్ను చూస్తున్నటువంటి నీ కుటుంబీకులు కావచ్చు, నిన్ను చూస్తున్నటువంటి నీ సంఘపు వారు కావచ్చు, నిన్ను చూస్తున్నటువంటి నీ ఆఫీస్, నీ కొలీగ్స్ కావచ్చు, వాళ్ళలో కనపడాల్సింది నువ్వు కాదు ప్రియమైన దేవుడురా, యేసుక్రీస్తు ప్రభువు నీలో కనపడాలి. అలా మన ఉపవాసాన్ని చేయాలి. అక్కడ దేవుడు ఆ నీళ్లను ఎలా మార్చాడు అంటే ఒక చిన్న పరిష్కారంతో దేవుడు మార్చాడు ప్రియమైన దేవుడురా. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ దేవుడు వారిని పరీక్షించి అనే మాట రాయబడింది. ఈ అనుభవాలన్నిటి గుండా దేవుడు నిన్ను నన్ను ఎందుకు నడిపిస్తూ ఉంటున్నాడో తెలుసా? ఈ అనుభవాలన్నిటినీ దేవుడు మనకు ఎందుకు ఇస్తూ ఉంటున్నాడో తెలుసా? మార్చబడినటువంటి వ్యక్తిగా, దేవుని ద్వారా పరీక్షింపబడినటువంటి వ్యక్తిగా మనం ఉండటానికి దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు ప్రియమైన దేవుడురా. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. మరి 99వ సంవత్సరంలో మరి దేవుడు ఆయనకు వాగ్దానం చేసినట్టుగా 100వ సంవత్సరంలో ఆయన కుమారుని దయచేశాడు. కొన్ని రోజులకే అబ్రహాము హృదయాన్ని పరీక్షించాలని దేవుడు, అయా మరి నీ కుమారుని నాకు ఇస్తావా అన్నప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా మరి ఇస్సాకును దేవునికి బలిగా అర్పించడానికి బయలుదేరుతాడు ప్రియమైన దేవుడురా. కాబట్టి ఎక్కువ శాతము దేవుడు మనల్ని పరీక్షించడానికి కొన్ని రకాలైనటువంటి అనుభవాలను మనకి ఇస్తూ ఉంటున్నాడు అనే యొక్క సంగతిని మనము గ్రహించాలి. చివరిగా ప్రియమైన దేవుడురా 27వ వచనాన్ని మనం చూస్తే చివరి అనుభవంలోనికి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటున్నాడు. అదే ఏలీము అనుభవం. 27వ వచనాన్ని మనం చూస్తే తర్వాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను
70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి సమృద్ధి కలిగినటువంటి అనుభవానికి దేవుడు వారిని నడిపిస్తూ ఉంటున్నాడు. రకరకాల అనుభవాలను గురించి మనం విన్నాం కదా. మరి ఎర్ర సముద్రపు అనుభవాన్ని మనం చూసాం, ఆ తర్వాత షూరు అరణ్యపు అనుభవాన్ని మనం చూసాం, ఆ తర్వాత మారా అనుభవాన్ని మనం చూసాం, ఇప్పుడు సమృద్ధి అయినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏలీము అనబడినటువంటి సమృద్ధిలోనికి దేవుడు తన ప్రజలను నడిపిస్తూ ఉంటున్నాడు. ఈ అనుభవాలన్నీ గుండా దేవుడు వారిని పరీక్షించాడు. నా బిడ్డలు మరి ఈ అనుభవాల గుండా నడిపిస్తే మరి నన్ను విశ్వసించే వారిగా ఉంటారా ఉండరా అని దేవుడు వారిని పరీక్షించి మరి వారి పరీక్షను బట్టి మరి ఆ అనుభవాన్ని అంతటిని వారు పొందుకున్న తర్వాత సమృద్ధిలోనికి దేవుడు వారిని నడిపించాడంట. అక్కడ సమృద్ధిగా వారికి ఆహారం దొరికింది, సమృద్ధిగా వారికి నీళ్లు దొరికాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలన్నింటినీ చూసిన వారంగా ఉన్న మనము మరి ఈ యొక్క 40 రోజుల ఉపవాస కాలాన్ని అనుభవిస్తున్నటువంటి మనము లేదా ఆచరిస్తున్నటువంటి మనము ఈ అనుభవాలన్నిటి గుండా నడుస్తున్నట్లయితే మరి దేవుడు ఏదో ఒక దినమున మనలను సమృద్ధి అనుభవంలోనికి నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండి జీవిద్దాం. అట్టి అనుభవాన్ని దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటా ఉంటున్నాను. అట్టి సమృద్ధి అయిన అనుభవాల్లోనికి దేవుడు మీ అందరిని నడిపించి మీ అందరికీ తన సమృద్ధి అయినటువంటి కృపను దయచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం అందరం తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా యేసయ్య, ఇశ్రాయేలు ప్రజలకు మీరు ప్రభువా దయచేసినటువంటి రకరకాల అనుభవాలను మీరు మాకు బోధించిన విధానంకై మీకే వందనములు చెల్లించుకుంటాం. అయ్యా, ఓపికగా వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ ప్రభా ఈ వాక్యం ద్వారా మీరే ముట్టండి. అయ్యా, వారికి ప్రభా ఈ వాక్యం ద్వారా మీరే రకరకాలైనటువంటి అనుభవాలను దయచేశారు తండ్రి. ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే మరి ఎర్ర సముద్రపు అనుభవంలో నిన్ను స్తుతించే వారిగా ఉన్నారు, మరి మారా అనుభవంలో ప్రభా ఓపిక కలిగి నడిచే వారిగా ఉన్నారు. మారా అనుభవంలో ప్రభా మరి నిన్ను నా తండ్రి వారు మరి దూషించే వారిగా వారు ఉన్నారు. అలాంటి వారిగా ప్రభా మేము ఉండకుండా మీరే మాకు బలాన్ని, ప్రోత్సాహాన్ని దయచేయండి నా తండ్రి. ఏలీము అనబడినటువంటి అనుభవమునకు ఏదో ఒక రోజు మీరు మమ్మల్ని నడిపిస్తారు అనే యొక్క విశ్వాసాన్ని మన జీవితాల్లో కనపరిచే బిడ్డలుగా మేము ఉంటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం నాయన. అయా, మీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ మీరు తొలగించి సమృద్ధిలోనికి వారందరిని నడిపించమని కోరుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ కూడా మరి సమృద్ధిలోనికి నడిపించబడాలని మరి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను, కోరుకుంటా ఉంటున్నాను. ఇప్పటిదాకా వీక్షించినందుకు, ఓపికగా వీక్షించినందుకు మీ అందరికీ వందనాలు నేను తెలియజేస్తా ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి క్రైస్ట్ చర్చ్ కర్నూలు ఛానల్ను మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ యొక్క ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మీ వాట్సాప్ గ్రూప్స్లలో మరి యొక్క వాక్య సందేశాన్ని మరి మన దైవజనుల ద్వారా, బాబుగారుల ద్వారా చెప్పబడే అనుదినము వాక్య సందేశాలను మరి మీ యొక్క గ్రూప్స్లో షేర్ చేయవలసిన వారిగా ఉండాలని మీ అందరినీ కోరుతూ ఉంటున్నాను. మరి దేవుని దీవెనలు మీరందరూ పొందుకొని మరి దేవుని ద్వారా ఆశీర్వదింపబడినటువంటి వారిగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.